అదేవిధంగా దీనికి కో కన్వీనర్గా ఉన్న అన్న బాలరాజన్న గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు అన్న సీనన్న గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మా గురువర్యులు అన్న జాలగ సీనన్న గారికి, తాళూరు సీనన్న గారికి, వకలాపురం కృష్ణమోహన్ అన్న గారికి, అదేవిధంగా వేముల వెంకటేశ్వర గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన పేరు పేరున బీసీ విద్యార్థి వందనాలు. ముఖ్యంగా నిన్న కులగణన రిపోర్ట్ చూసి ఏవత్ బీసీ సమాజం, అదేవిధంగా ఎస్సీ సమాజం, ముస్లిం సమాజం కూడా నిబ్బరపోయింది. అదేవిధంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మనం మోసం చేసిందో చేయబోతుందో కూడా మనందరికి కూడా నిర్ధారణ కావడం జరిగింది. గతంలో రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ఈ కులగణన చేయాలి, ఒక ఎక్స్రే లాంటి రిపోర్ట్ రావాలి అన్నారు. కాకపోతే అక్కడ కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు గౌరవనీయులు ఆయన ఒక్కడే ఈ దేశం మీద ఎందుకుందో, ఈ భూమి మీద ఎందుకుందో తెలియదు కానీ జానారెడ్డి గారు అనేక కుట్రలతోని బీసీ సమాజాన్ని, బీసీలను వంచడానికి పెద్ద కుట్ర చేసి కులగణన రిపోర్ట్ ను తగ్గించిన సంగతి మనందరికి తెలిసింది. ఎందుకంటే గతంలో 2014లో ఎస్కేఎస్ సర్వే తీసుకున్న సర్వేలో అప్పుడు 56% ఉంటారు, ఇప్పుడు 46% పడుతున్నారు. హిందూ బీసీలుగా, ముస్లిం బీసీలుగా ఇద్దరిని కలిపితే కూడా 52% వచ్చే పరిస్థితి లేదు. దాదాపుగా అప్పటి సర్వేకి ఇప్పటి సర్వేకి 21 లక్షల బీసీలను వీళ్ళు చంపేసిర్రు. అదేవిధంగా గయబ్ చేసే ప్రయత్నం వీళ్ళు చేశారు. అదేవిధంగా ఎస్సీలను 1,76,000 మంది ఎస్సీలు లేనట్టుగాను, అదేవిధంగా 1,66,000 మంది ముస్లింస్ ను కూడా వీళ్ళు కుటుంబ సర్వే నుంచి తొలగించారు. అద్భుతం ఏంటంటే ఎక్కడ లేనట్టుగా 15,56,000 మంది ఓసీలు ఈ 10 ఏళ్ల కాలంలో పుట్టారట. అదేవిధంగా వీళ్ళు రాష్ట్ర జనాభా కూడా దాదాపు పాత సర్వేకు ఈ సర్వేకు 9 లక్షల మంది రాష్ట్ర జనాభా కూడా తగ్గింది. అంటే గతంలో చేసిన 2011 చేసిన జాతీయ సర్వేలో కూడా ప్రతి సంవత్సరం 3% మంది పెరుగుతూనే ఉన్నారు. ఆ విధంగా తీసుకుంటే రాష్ట్ర జనాభా కూడా 4,10,00,000 పైచులకు ఉండాలి. దాదాపు బీసీ జనాభా కూడా 65% దగ్గరలో ఉండాలి. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏదైతే ఇక్కడ అగ్రవర్ణాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చారో గత రిపోర్ట్ ప్రకారం 8% ఉన్నారు. సరే, వాళ్ళు పెరిగిన శాతాన్ని తీసుకున్న 9% దాటొద్దు. ఆ 9% దాటకపోతే 10% రిజర్వేషన్లు ఎక్కడ దూరం అవుతాయని చెప్పి 10% జనాభా కోసం 10% రిజర్వేషన్ల కోసం 90% జనాలను వంచిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా మంత్రి మండలి ఉపసంఘం వేస్తారు. ఈ సంబంధం లేని మంత్రి ఎవరో ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి దీన్ని రిపోర్ట్ ఇస్తారు. ఎక్కడైతే ఇచ్చారో అది ఆ శాఖనేమో బట్టి విక్రమార్క దగ్గర ఉంటుంది, ప్లానింగ్ కమిషన్. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడు. ఎస్సీ వర్గీకరణ పైన వేసిన దాన్ని కూడా ఈయన బీసీకి చెప్తాడు, బీసీ దానిపైన వేసిన కూడా ఆయన చెప్తాడు. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేణు నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పుణ్యాత్ముడు జానారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కలిసిన ఆడిన ఆటలో బీసీలను తడిగొంతుతో కోస్తున్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా బీసీ సమాజం కూడా వ్యతిరేకంగా ఉన్నాం. నిన్నగా ఉన్న రాహుల్ గాంధీ గారు అన్నారు, बिहार में जा ये जनगणना हुआ, ये पूरा गलती किया, ये जनगणना सीधा नहीं हुआ और प्रॉपर करना है, कहाँ भी नहीं मिला वो अने नीतीश कुमार गारी पे अनेक आरोपणలు చేశారు. మేము ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం, जो आपने वादा किया तेलंगाना राज्य में जनगणना एक्सरे सर का करते बोल के वादा किया, वो वादा 1% भी आप नहीं निभाए. वो निभाने के बाद भी आज भी हमारा बीसीओ को एमएलए सीट में वो दिन उदयपुर डिक्लेरेशन किया, उसमें भी हमारे को वो वादा गलत वादा दिया. एमपी इलेक्शन में भी वैसा किया. या बीसीओ को पूरे के पूरा ये हमारा समाज को और राहुल गांधी और ये कांग्रेस पार्टी ने दोनों मिलकर हमारे को अन्याय कर रहा. ये अन्याय राहुल जी पता करना, ये राहुल गांधी जो वादा कर रहा या तेलंगाना पे एक वादा भी सीधा नहीं निभा रहा. हम నేషనల్ కాంగ్రెస్ కు మేము నేషనల్ కాంగ్రెస్ పైన యుద్ధం చేసి ఏఐసిసి ముట్టడిస్తేనే ఈ జాతి జనగణన చేశారు. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణలో బీసీ సంక్షేమ సంఘం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రి గారిని దీన్ని సవరించుకోకపోతే అసెంబ్లీలో ఇంత అడావిడిగా తేవాల్సిన అవసరం కూడా లేదు. వీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి ఇంత అడావిడిగా తెచ్చారు. కాబట్టి దీన్ని వీరు సవరించుకోకపోతే బీసీ జనాభా పూర్తి స్థాయిలో లెక్కలు మేము ఇట్లనే చేస్తాం, బీసీలను అంచివేస్తామంటే మాత్రం గ్రామాలలో కూడా తిరిగించే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ కాంగ్రెస్ గా మీరు ఉండదలుచుకుంటే లేదా అగ్రవర్ణాలు ఆధిపత్య వర్ణాలుగా మేము ఉంటా అంటే మాత్రం ఖచ్చితంగా బీసీ సమాజం మీ పైన తిరుగుబడుతుంది. మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడక్కడ ఎండగడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.